మనస్సుకు ఉండే శక్తి అపారం. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకుని ఏదైనా జంతువును ఊహించుకుంటే ఆ జంతువు మీ కళ్ల ముందు కనపడుతుంది. కానీ మీరు కళ్ళు తెరచి చూస్తే అది మీ ముందు ఉండదు. దీంట్లో ఉన్న రహస్యాన్ని మీరు అర్థం చేసుకున్నారా? మనస్సుకు ఊహా శక్తి ఉంటుంది. అది ఎప్పుడు ఏమీ కావాలంటే అది ఊహించి మనకు చూపెడుతుంది. పంచ ఇంద్రియాల యొక్క శక్తి మనస్సుకు ఉంటుంది. మీరు కేవలం చూసినవి మాత్రమే కాదు, విన్నవి, స్పర్శ అనుభూతి పొందినవి, వాసన పీల్చినవి, రుచి చూసినవి కూడా మనస్సులో ఊహించుకుంటారు. నిజం చెప్పాలంటే మనస్సు ఉండే ఊహను బట్టి మనలో రసాయనిక చర్య మారుతుంది. మీరు సంతోషంగా ఉంటే మీ శరీరం కూడా ఉత్సాహంగా ఉంటుంది. అదే మీరు బాధగా ఉంటే మీ శరీరం కూడా ఉత్సాహరహితంగా ఉంటుంది. దీని బట్టి మీకు అర్థమైంది ఏమిటంటే మీ మానసిక ఊహ ఏ విధంగా ఉంటుందో మీలోని రసాయనిక చర్య ఆ విధంగా ఉంటుంది. అందుకే బయట సమస్యలు ఎలా ఉన్నా మీరు లోపల ప్రశాంతంగా, సంతోషంగా మీ ఊహను ఉంచుకోగలిగితే మీరు అందరికంటే ఉత్సాహభరితంగా ఉంటారు. మనస్సుకు ఇంకొక అద్భుతమైన శక్తి ఉంది. అదే యాంత్రీకరణ. యాంత్రీకరణ అంటే మనం ఒక సమయంలో చేస్తున్న పని మీద మనస్సు లేకుండా అదే సమయంలో ఇంకొక ఊహను ఊహించటం. ఇలా ఊహలు ఊహించుకుంటూ చేస్తున్న పని మీద మన మనస్సు లేకుండా ఊహల ప్రపంచంలో మునిగిపోవటం. దీనినే యాంత్రీకరణ అంటారు. ఉదాహరణకి, మీరు ఒక పుస్తకం చదవాలని ఒక చోట కూర్చొని దాన్ని ప్రారంభించారు. కానీ పుస్తకం చదువుతున్న సమయంలో మీ మనస్సు అక్కడ లేకుండా ఇంకొక ఊహ మీదకు వెళుతుంది. ఏదో సినిమా సంఘటన మనకు గుర్తుకు వస్తుంది, లేదా ఏదో క్రికెట్ మ్యాచ్ టీవీలో వస్తుంటే దాని మీదకు మనస్సు వెళ్తుంది. మన శరీరం పుస్తకం దగ్గరే కూర్చుంటుంది, కానీ మన మనస్సు మాత్రం అదే సమయంలో వేరే ఊహను ఊహించుకుంటుంది. దీనినే యాంత్రీకరణ అంటారు. దీని వలన మనిషికి చాలా నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఇలా ఉంటే వాళ్ళు జీవితంలో ప్రతిదీ మిస్ అయిపోతారు. ఇలా నష్టం కలగకుండా ఉండాలంటే మనం ఏ పని చేయాలనుకుంటామో ఆ పని మీద మాత్రమే మన మనస్సు లగ్నం అయిపోవాలి. జీవితంలో కేవలం చదువు, లేదా ఆట, లేదా పాట మాత్రమే కాదు. జీవితంలో ఏ పని మీరు చేయాలనుకుంటే ఆ పని మీద మీ మనస్సు లగ్నం అయిపోవాలి. లేకుంటే వాళ్ళు ప్రతిదీ మిస్ అయిపోతారు, ప్రతిదీ జీవితంలో కోల్పోతారు. ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడూ మనస్సు దాని మీద ఉండదు. ఇలా అలవాటుగా మారి వాళ్ళు జీవితంలో ప్రతిదీ మిస్ అయిపోతారు. మీరు చేస్తున్న పని మీద మాత్రమే మీ మనస్సు పక్కకు పోకుండా లగ్నం అవ్వాలి. దీనిని సాధన చేయటం ద్వారా సాధించవచ్చు. ప్రయత్నించి చూడండి.